నమస్తే। ఈ టిప్స్ తో మనము తక్కువ టైంలో ఈజీగా పనులన్నీ కూడా చకచకా చేసేసుకోవచ్చు। ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఇలా వేస్ట్ గా ఉన్న ఒక వాటర్ బాటిల్ ని తీసుకొని నైఫ్ ని వేడి చేసి మధ్యలోకి ఇలా బాటిల్ కింది భాగం వరకు కట్ చేసుకోవాలి। దీపావళికి కార్తీక మాసానికి ఇలా దీపాంతలను మనము ఎక్కువగా తీసుకుంటాం కదండి। వీటి ఉపయోగం అయిపోయినాక మనం ఇలా వీటిని క్లీన్ చేసి ఒక క్లాత్ తో తుడిచేసుకోవాలి। వాటర్ లేకుండా చూసుకున్న తర్వాత మనము ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్లో అన్ని కూడా పెట్టేసుకున్నాం అనుకోండి, డస్ట్ కానీ దుమ్ము పడకుండా ఉంటాయి। చేతాకి కింద పడ్డా కూడా ఇవి క్రాక్స్ రాకుండా ఇలా ఎన్ని సంవత్సరాలైనా నీటిగానే ఉంటాయి। మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు। వేస్ట్ గా ఉన్న ఒక బ్యాంగిల్ ని తీసుకొని మన ఇంట్లో చాలా రకాల కూలింగ్ గ్లాసెస్ స్పెట్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా బ్యాంగిల్ కి వేసి ఏదైనా హూక్ తగిలించేసామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని తీసుకోవచ్చు, కింద పడే అవకాశం కూడా ఉండదు। ఇలా అన్ని కూడా మనకి ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు। పిల్లలు వాడని నోట్బుక్ లో నుంచి ఒక పేపర్ ని తీసుకోవాలండి। ఇలాంటి పేపర్స్ అయితే మందంగా ఉంటాయి కదా, లేదా A4 సైజ్ పేపర్ అయినా తీసుకోవచ్చు। ఇలా మనము వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్ తో కట్ చేసుకోవాలి। ఇలా ఒక పేపర్ ని తీసుకొని 4 మడతలుగా మలుచుకున్నాం అనుకోండి, కింది భాగం అనేది షార్ప్ గా ఉంటుంది కదా, దీంతో మనము ఇలా రిమోట్ సైడ్ లో ఉండే డస్ట్ అంతా కూడా చాలా ఈజీగా తీసేయొచ్చు। ఇలాంటి వాటిని క్లీన్ చేయడానికి క్లాత్ కంటే ఇలా వేస్ట్ గా ఉన్న పేపర్ ని యూజ్ చేసి దాన్ని డస్ట్బిన్ లో వేసే సరిపోతుంది। మనకి పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది। మన ఇంట్లో చాలా రకాల రోల్ గోల్డ్ చైన్స్ ఉంటాయి కదండి, వాటిని ఎక్కువ రోజులు యూజ్ చేసామనుకోండి, కలర్ అనేది ఇలా పూర్తిగా డల్ అయిపోతుంది। మళ్ళీ ఇవి ఎప్పటి మాదిరిగా మనము స్టార్టింగ్ లో కొన్న మాదిరిగా కనిపించాలి అంటే ఏదైనా ప్లాస్టిక్ బౌల్ ని తీసుకొని దాంట్లో వెనిగర్ ని వేసుకోవాలండి। ఇక్కడ వైట్ వెనిగర్ నే వాడాలండి, చిల్లీ వెనిగర్ వాడకూడదు। ఇప్పుడు ఈ రోల్ గోల్డ్ చైన్స్ అన్నిటిని కూడా ఈ వెనిగర్ లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టాలి। నేను ఇక్కడ వెనిగర్ ని కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి ఇలా బౌల్ ని మనం వెనుక ఏదైనా సైడ్ ని పెట్టేసి ఈ వాటర్ అంతా కూడా ఈ చైన్ లో మునిగేటట్టు చూసుకోవాలి। ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఆ వెనిగర్ ని తీసేసి ఈ చైన్స్ అన్నిటిని కూడా మనము ఇలా ఒక పొడి క్లాత్ తో తుడుచుకోవాలి। ఇలా తుడుచుకున్న తర్వాత చూడండి, మళ్ళీ ఇవి ఎప్పటి మాదిరిగా షైనింగ్ లోకి వస్తాయి। ఇవి రోల్ గోల్డ్ చైన్స్ అన్నిటిని కూడా మనము చైన్సే కాదండి, బ్యాంగిల్స్ ని కూడా మీరు ఇదే ప్రాసెస్ లో చేసేయచ్చు। ఇంతకు ముందు ఈ చైన్స్ ని వెనిగర్ లో నానబెట్టాం కదండి, ఇలా మిగిలిన వెనిగర్ ని వేస్ట్ చేయకుండా ఏదైనా ఒక పొడి క్లాత్ పైన వేసుకోండి। ఇక్కడ చూసారు కదండి, అద్దం అనేది ఇలా మబ్బుగా కనబడుతుంది కదా, ఇలా మబ్బు అనేది పూర్తిగా పోవాలంటే మనము వెనిగర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో మన ప్రతిబింబం అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది। ఇలా ఒక టిష్యూ పేపర్ ని తీసుకొని పొడవులో మనము ఇలా 4-5 పీసులుగా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకోవాలి। ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్ లో వైట్ వెనిగర్ ని వేసుకొని ఈ టిష్యూ పేపర్స్ అన్నిటిని కూడా ఇందులో బాగా నానబెట్టాలి। ఇలా పూర్తిగా తడిసిన టిష్యూ పేపర్ ని తీసుకొని ఇందులో నుంచి ఒక్కొక్క టిష్యూ పేపర్ పీస్ ని తీసుకొని మన ఇంట్లో ఉండే ఇలాంటి కార్నర్స్ కాడ డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి, మనము చీపురు కట్టతో క్లీన్ చేసి అక్కడ ఉన్న డస్ట్ అనేది పోదు కాబట్టి ఇలా మనం కట్ చేసుకున్న టిష్యూ పేపర్స్ అన్నిటిని కూడా ఇలా గోడల పైన పరిచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేసేయండి। ఆ తర్వాత మనం ఇలా టిష్యూ పేపర్ తో ఇలా గోడను బాగా రఫ్ చేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కూడా పూర్తిగా వచ్చేస్తుంది, అప్పుడు ఇవి చాలా నీట్ గా కనబడతాయి। ఇలాంటి వాటిని క్లీన్ చేయాలన్నా మనము క్లాత్ ని యూజ్ చేయాల్సి వస్తుంది కదండి, మళ్ళీ మనకి అదో ఎక్స్ట్రా పనిగా ఉంటుంది। ఇలా ఒక మాస్క్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా దీన్ని రౌండ్ గా చుట్టేసేయాలండి। దానికంటే ముందుగా మనము ఇలా సీజర్ తో ఈ మాస్క్ యొక్క దారాలను కట్ చేసేయాలి। మాస్క్ కు ఇంకొక వైపు ఉన్న ఈ థ్రెడ్స్ ని ఇలా గట్టిగా ముడి వేసుకోవాలి। ఇప్పుడు మనము దీంతో ఇలా డోర్ పైన ఉన్న వాటిని మనం క్లీన్ చేసుకోవాలంటే ఇలా మాస్క్ తో క్లీన్ చేసుకోవచ్చండి। ఇలా పైన ఉన్న డస్ట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది, చూసారు కదండి। ఇలాంటి పైన ఉన్న డస్ట్ అనేది మనకి కనబడదు కదా, ఇలా మాస్క్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది। చూసారు కదండి, ఈ టిప్స్ లో మీరు మరీ ఎక్కువగా పని అనేది లేకుండా ఇలా తక్కువ టైంలో మనము ఎన్ని పనులైనా ఈజీగా చేసుకునే టిప్స్ ని మీకు చూపిస్తున్నాను। మీకు అన్నీ కూడా వేస్ట్గా ఉన్న వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనే చూపించాను కదండి, మరి ఎక్స్ట్రా పని అనేది మనకి అస్సలకే ఉండదు కదా। ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయడం వలన మీ సపోర్ట్తో పాటు మరెన్నో వీడియోస్ చేయాలని ఉంటుంది। సరే కదండి, ఇలా ఒక్క మాస్క్తో మనము డోర్స్ని అన్నిటినీ కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు। ఇలా నేను ఒక 2 నిమ్మకాయలను తీసుకొని పైన మాత్రమే కొద్దిగా కట్ చేసుకుంటున్నానండి,
మరొక సైడ్ అనేది బొడిపే ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని కూడా ఇలా చిన్నగా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ నిమ్మకాయలు అనేవి ఇలా నిలబడాలి. ఒక స్పూన్ కానీ లేదా ఏదైనా నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకున్న మధ్యలో నుంచే మనము ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, దాంట్లో ఉండే రసం అనేది కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా నేను 2 నిమ్మకాయల్లో కూడా ఇదే ప్రాసెస్ చేస్తున్నానండి. చాలా మంది గుళ్ళో కార్తీక మాసంలో నిమ్మకాయ దీపాలు, ఉసిరి దీపాలు పెడతారు కదండి. ఇలా మనము నెయ్యితో కానీ నూనెతో కానీ దీపాలు వెలిగించుకోవాలి అంటే ఆయిల్ అనేది కింద పడకుండా లీకేజ్ కాకుండా ఉండాలంటే ఇలా మనము నిమ్మకాయల్లో కూడా గుళ్ళో కానీ లేదా ఇంట్లో కానీ ఇలా దీపాలను వెలిగించుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా దీంట్లో ఉండే రసాన్ని మనము ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పడేసే వాటి నిమ్మకాయల్లో కూడా మనము గుళ్ళో దీపాలను ఈజీగా వెలిగించవచ్చు. మట్టి ప్రమిదలు కానీ ఏవి అవసరం లేదండి. ఇలా తక్కువ టైంలో మనము ఎన్ని నిమ్మకాయలతో అయినా దీపాలను వెలిగించుకోవచ్చు. చాలా సేపు కూడా వెలుగుతాయండి. దీంట్లో మనం రసాన్ని అంతా కూడా తీసేసాం కాబట్టి ఎంతసేపు అయినా ఈ నిమ్మకాయలతో మనము దీపాలను వెలిగించుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకునేవి బుట్టీలు ఉంటాయి కదండి. ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత రైస్ బ్యాగ్ను ఇలా కరెక్ట్ సైజు చూసి కట్ చేసుకున్నాక ఇలా ఉల్లిగడ్డలను కానీ వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నాం అనుకోండి, దాని పొట్టు అనేది దీంట్లోనే పడుతుంది కాబట్టి క్లీన్ చేసుకొని మళ్ళీ దీంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు. అయిపోయిన ఆయిల్ ప్యాకెట్ని ఇలా సీజర్తో 4 సైడ్స్ కూడా కట్ చేసుకొని మన ఇంట్లో ఉండే ఇలాంటి స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, పానలు ఉంటాయి కదండి, ఇలా అవి బాగా సిలుమెక్కినప్పుడు ఇలా ఆయిల్కి బాగా రుద్దేసి వీటిని ఇదే ఆయిల్ ప్యాకెట్లో మనము 1 అవర్ పాటు అలాగే ఉంచేసేయాలి. ఇలా రౌండ్గా చుట్టేసి ఒక 1 అవర్ అలాగ ఉంచేసామనుకోండి, తర్వాత మనము ఏదైనా వాటర్తో క్లీన్ చేసుకున్నా కూడా ఇవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఎలాంటి డస్ట్ కూడా ఉండదు. ప్రెషర్ కుక్కర్లో మనము పప్పును కానీ శనగలు కానీ ఏది ఉడికించుకున్న తర్వాత అయినా ఈ గ్యాస్ కట్ని తీసేసి మళ్ళీ ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను పెట్టేసుకొని ఇలా వంచేసామనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. దీనికోసం మరొక గిన్నెను యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఈ ప్రెషర్ కుక్కర్లో ఒక్క చుక్క వాటర్ కూడా కనిపించాలంటే బిర్యానీ బాక్సులు కానీ ఐస్ క్రీమ్ బాక్సులు వేస్ట్గా ఉన్నాయా, ఒక ఐస్ క్రీమ్ బాక్స్ని తీసుకొని ఇలా స్కెచ్ పెన్తో కానీ ఏదైనా మార్కర్తో ఇలా సైడ్లో 2 డాట్స్ని పెట్టుకోవాలి. ఇలాగే మరొక సైడ్ కూడా ఇలా 2 డాట్స్ని పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వలన మనము వేడి చేసిన ఇనుప చువ్వను డైరెక్ట్గా ఇక్కడ హోల్స్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చండి, ఇనుప చువ్వను కానీ నైఫ్ని కానీ సీజర్ని తీసుకొని ఇలా కొద్దిగా వేడి చేస్తూ ఇలా డాట్స్ పెట్టుకున్న దగ్గర చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఆ తర్వాత పొడువుగా ఉండే ఎలాంటి స్టిక్స్ని అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను చీపురు పుల్ల స్టిక్ని తీసుకుంటున్నాను. మీరు ఏది అవైలబుల్గా ఉంటే ఆ పుల్లను తీసుకొని ఇలా సైజుని చూసుకొని కరెక్ట్గా ఆ హోల్స్లో పెట్టుకోవడానికి ఇలా 2 పుల్లలను తీసుకోవాలి. ఇలా ఈ స్టిక్స్ని పెట్టుకునే ముందు మన ఇంట్లో ఉండే ఇలా కలర్ బ్యాంగిల్స్ని కానీ స్టోన్స్ బ్యాంగిల్స్ని ఎలాంటి బ్యాంగిల్స్ని అయినా పెట్టుకోవడం వలన ఇవి కలర్ షేడ్ కాకుండా స్టోన్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. అంతే కదండి, మనము ఇలాంటి బాక్స్ని ఫంక్షన్స్కి తీసుకెళ్ళడానికి లేదా ఎలాంటి బ్యాగ్లో అయినా పెట్టుకోవడం వలన ఈ బ్యాంగిల్స్ అనేవి పగిలిపోకుండా భద్రంగా పెట్టుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ బాక్స్లో దాదాపుగా 3 డజన్స్ వరకు పడతాయండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు. అంతేకాకుండా దీనికి క్యాప్ కూడా ఉండటం వలన ఎక్కడికి తీసుకెళ్ళినా ఏర్పడకుండా ఈజీగా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. ఇలాంటి బిర్యానీ బాక్స్ ఉంటుంది కదండి, దానిని తీసుకొని ఇలా ఇనుప చువ్వతో వేడి చేసి అటొక్క హోల్ ఇటొక్క హోలు చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా తాడును తీసుకొని ఇలా హోల్ నుంచి తీసి గట్టిగా ముడివేసుకోండి. ఈ బిర్యానీ బాక్స్కి వెనక సైడు ఇలా డబుల్ గమ్ టేప్ని అతికించేసి బాత్రూంలో ఇలా బ్యాక్ సైడు మనము డబుల్ గమ్ టేపుతో అతికించుకోవడం కానీ లేదా ఏదైనా ఇలా ఇనుప చువ్వకు వేసుకోవటం వలన దాంట్లో మనము బ్రష్లు కానీ కోల్గేట్ పేస్ట్ని కానీ షాంపూలు సోప్స్ ఇలా ఎన్నైనా మనం పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అవి పెట్టుకోవచ్చు. ఇలాంటి బిర్యానీ బాక్స్ని మరొకటి తీసుకొని ఇలా పగిలేవి ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఈ బిర్యానీ బాక్స్లో పెట్టుకోవాలి. నెయిల్ పాలిష్, నెయిల్ రిమూవ్, చిన్న చిన్న కలర్ బాటిల్స్ కానీ లేదా కలర్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి,
దానికి క్యాప్ ఉండటం వలన అవి కింద పడ్డా కూడా పగిలే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలా చిన్న సైజు కానీ పెద్ద సైజులో ఉన్న మరొక బిర్యానీ బాక్స్ని తీసుకొని ఇనుప చువ్వతో ఇలా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. మరి దగ్గరికి చేసుకోండి, దూరం దూరం కాకుండా. ఆ తర్వాత సైడ్లో కూడా ఇలా 2 హోల్స్ని చేసుకున్నాక మీరు ఇంట్లో ఉండే ఏదైనా ఒక నాడను కానీ ఇలా మాస్క్కు వచ్చే ఈ ఎలాస్టిక్ దారాన్ని కానీ తీసుకోవచ్చు. ఈ బిర్యానీ బాక్స్కి 2 సైడ్స్ హోల్స్ చేసాం కదండి, వాటిలో ఈ నాడలను ఇలా కట్టుకున్నాక మనం కిచెన్లో ఉండే ట్యాప్స్కి కానీ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం దీంట్లో ప్రతిరోజు కర్రీలో వేసుకునే కూరగాయలను కట్ చేసి వాటర్లో ఇలా వాష్ చేసాం కదండి, అలా వాష్ చేసినవన్నీ కూడా ఇందులో వేసుకోవడం వల్ల దాంట్లో ఉండే వాటర్ అనేవి పూర్తిగా వెళ్ళిపోతాయి. అప్పుడు మనము డైరెక్ట్గా వీటిని తీసుకెళ్ళి కర్రీలో వేసుకోవచ్చు. ఇలా కిచెన్లో మనము దీనిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఇప్పుడు మనము కిచెన్లో కూరగాయలను కట్ చేసిన వేస్టేజ్ ఉంటుంది కదా, వాటిని కూడా తీసుకొచ్చి ఇలా డస్ట్బిన్గా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మనము గిన్నెలను క్లీన్ చేసిన తర్వాత ఈ స్క్రబ్బర్స్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా బిర్యానీ బాక్స్లో వేసుకోవడం వల్ల దాంట్లో ఉండే వాటర్ అనేవి పూర్తిగా కిందికి వచ్చేస్తాయి. అప్పుడు ఈ స్క్రబ్బర్స్ కూడా ఇలా నీట్గా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి బిర్యానీ బాక్సులు ఉంటాయి కదా, దాంట్లో ముందుగా ఒక టిష్యూ పేపర్ని పరుచుకొని ఆకుకూరలను ముందుగానే ఇలా కట్ చేసుకున్నాక ఈ బిర్యానీ బాక్స్లో పెట్టుకొని క్యాప్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మనకి 2 వీక్స్ వరకు ఈ ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలాంటి బిర్యానీ బాక్స్లో మనము ఇలాంటి చిన్న చిన్న బాక్స్ ఉంటాయి కదండి, వాటిని ఓపెన్ చేసిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో కానీ బయట ఎక్కడ పెట్టుకున్నా కూడా ఇలా బయటకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి బిర్యానీ బాక్స్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, ఈ బాక్స్ అనేది కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాకుండా మనము ఇలా అన్ని దారప్రీలను కూడా ఒకే బాక్స్లో వేసుకోవచ్చు. ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటుంది కదండి, దానిని కూడా తీసుకొని ఇలా అన్ని రకాల స్పూన్స్ని కూడా ఇలా వేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఇలాంటిదే మరొక ఐస్ క్రీమ్ బాక్స్ ఉందనుకోండి, దాంట్లో ఇలా కిచెన్కి సంబంధించిన గ్యాస్ లైటర్స్ కానీ నైఫ్ సీజర్స్ని అన్నిటినీ కూడా పెట్టుకోవడానికి మరొకటి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బిర్యానీ బాక్స్ యొక్క క్యాప్ను తీసుకొని డబుల్ గమ్ టేపుతో కానీ లేదా గ్లూ గమ్ముతో ఇలా ఒక క్యాప్ని అతికించేసుకోవాలి. ఈ బిర్యానీ బాక్స్లో పిల్లలకు సంబంధించిన స్కెచ్ పెన్స్ కానీ కలర్ పెన్స్, ఎరేజర్, షార్ప్నర్, ఫెవికల్ అలాంటివన్నిటిని కూడా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇలా క్యాప్ సహాయంతో ఈజీగా కూడా తీసుకోవడానికి వీలు ఉంటుంది. పిల్లలు ప్రతిసారి మనల్ని విసిగించకుండా ఉండాలంటే పిల్లలకు సంబంధించినవన్నిటిని కూడా ఇలా ఒక బిర్యానీ బాక్స్లో వేసి వాళ్ళకు ఇలా ఇవ్వండి. ఇలాంటి బిర్యానీ బాక్స్లో మనము చిన్న చిన్న కీ చైన్స్, కీస్ అలాంటివి ఎన్నో వేసుకోవడానికి వీలు ఉంటుందండి. బిర్యానీ బాక్స్లను ఇలా వేస్ట్ చేయకుండా మన ఇంటికి ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మరొక బిర్యానీ బాక్స్ను కానీ ఇలా ఫ్రూట్స్కి వచ్చిన బాక్స్ని తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఈ బాక్స్లో పెట్టుకోవాలి. ఈ బాక్స్ని మనము ఎక్కడంటే అక్కడ ఈజీగా పెట్టుకొని దాంట్లో ఎన్ని కావాలంటే అన్ని టిష్యూ పేపర్స్ని ఇలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి బాక్స్లో టిష్యూ పేపర్స్నే కాదండి, మన ఇంట్లో ఉండే చిన్న చిన్న క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా దేనికైనా యూజ్ చేసుకోవాలంటే ఈ బాక్స్లో పెట్టుకోవచ్చు. మరొక ఐస్ క్రీమ్ బాక్స్ అనేది ఇలా పెద్ద సైజులో తీసుకొని దాంట్లో పిల్లలకు సంబంధించినవి కానీ మనకు సంబంధించిన ఇలాంటివి కలర్స్, ఇవి ఫ్లక్కర్స్ని, లిప్ బామ్ ఇలాంటివెన్నో కూడా మనము వేసుకోవచ్చండి. చిన్న చిన్న పిన్స్, ఇలాంటి ఇయర్ రింగ్స్ కానీ లేదా శారీ పిన్స్ కానీ ఇలా ఎన్నో రకాలుగా వేసుకున్నాం అనుకోండి, తీసుకోవడం మనకి చాలా సులువు అవుతుంది. లేకపోతే ఇలా క్యాప్ను పెట్టకుండా డైరెక్ట్గా క్యాప్ అనేది ఈ బాక్స్ చివర భాగాన పెట్టేసుకొని డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనము ఈజీగా తీసుకోవచ్చు. ఇలా మరొక బిర్యానీ బాక్స్ కూడా ఉంటే ఇలా సైడ్లో కూడా ఒక బాక్స్ని పెట్టేసుకొని వీటన్నిటిని కూడా అందులో వేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. అలాగే
కిచెన్లో ఉండే సింక్ కూడా మనము ఇలా సోప్ బాక్స్ ఉంటుంది కదండి, స్క్రబ్బర్స్ అన్నీ వేసిన తర్వాత దాంట్లో ఉండే సోప్ అనేది కొద్దిగా కిందికి పడి అక్కడ ఇలా వైట్గా తెల్లగా మారిపోతుంది. అలా మారకుండా ఉండాలంటే ఇలాంటి బిర్యానీ బాక్స్లో ఈ సోప్ బాక్స్ని పెట్టేసి కిచెన్లో యూజ్ చేసామనుకోండి, అక్కడ ఇలా తెల్లగా కాకుండా నీట్గా ఉంటుంది. ఇలాంటి వేస్ట్గా ఉండే బిర్యానీ బాక్స్లను ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ యూస్ఫుల్ టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.